నమస్కారం అండి. నమస్తే. ఏంటి బాబాయ్ గారు, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొంచెం ఈ ఉచిత బస్సు ఇవన్నీ అమలవుతూ వస్తున్నాయి కదా, ఈ ఉచిత బస్సు గురించి ఏమనుకుంటున్నారు? ఈ రోజు నుంచి ఫ్రీ బస్సు కదా, ఈ రోజు నుంచి ఫ్రీ బస్సులే. మగవాళ్ళకి లేదే అనిపిస్తుంది, ఆడవాళ్ళకేనా అని. ఆడవాళ్ళకైనా మనం మగవాళ్ళం కదా, మనం కూడా ఓటేసాం కదా, మనకు కూడా ఏదో ఒక సిపిఎల్. కానీ నువ్వు ఏది ఇచ్చినా కూడా నలుగురిని తింటున్నాం కానీ ఇద్దరు తింటలేదుగా, మరి వాళ్ళకి ఒక్కళ్ళకే ఇటు ఏంటి అదే ఒక సమస్య. ఇంకేంటండి మరి పులివెందుల్లో బై ఎలక్షన్, జెడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగింది. అసలు ఆ బై ఎలక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు? మేము ఏమనుకుంటాము, వాడు ఓటుతో పాటు ఒక కాగితం కూడా పెట్టాడు. 10 సంవత్సరాలు మీరు ఓటు వేయలేదు ఇక్కడ, ఇప్పుడు వేసానని చెప్పి రాసి పెట్టాడు. అది పబ్లిక్ అయింది. అసలు ఊహించని మెజారిటీ కూడా వచ్చింది అసలు అక్కడ మరి పులివెందులో. ఇప్పుడు ఇన్నాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఓటు సరిగ్గా ఓటు వేయలేదంట, మరి ఇప్పుడు వేశారు. అది అంటే పులివెందులో కంచుకోవడం చెప్పుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కంచుకోవడం చెప్పుకుంటారు కదా. రెడ్డి కాడి నుంచి ఉంది, రాజారెడ్డి గారి కాడి నుంచే ఉంది. ఆ రాజారెడ్డి గారు కథించిపోయారు, రాజశేఖర రెడ్డి గారు కథించిపోయారు. ఏంది వచ్చింది ఎవరే అంటే ఏంది జగన్ రెడ్డి అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అని ఎవరు అంటారా? ఏంటి ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి రోజులు, రామకృష్ణ అనుకుని బతకకుండా నీకెందుకు ఇవన్నీ అంటున్నాడు కదా మరి. నిన్న ఇచ్చాడుగా స్టేట్మెంట్, అది నిన్న వచ్చింది. ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకెందుకు నీకు ముసలోడు అయిపోయావు, ఏంది 74 ఏళ్ళు వచ్చినాయి నీకెందుకు రాజకీయం అన్నాడు. ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు మరి? ఈయనడు చెప్తాడు ఇక. అలా కాదండి, ఇప్పుడు రాజకీయాలు ఇంక ఎలా ఉండబోతున్నాయి? ఆయనేమో నేను వదిలిపెట్టను అంటున్నాడు, ఏనేమో చూసుకుందాం అంటున్నారు. ఇంకేం చూసుకుంటాడు, చూసుకునేది ఏమీ లేదు. ఒక 10 సంవత్సరాల పాటు ఏదన్నా కానీ ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చూసుకునేది ఏమి లేదు. ఏంది రాబోయే కాలంలో లోన్ ఉంటాడో బయట ఉంటాడో మనకే అర్థం కాదు. అది వీళ్ళు రెడ్ బుక్ అనేసి రాశారు నారా లోకేష్ గారు. ఏనేదో డిజిటల్ బుక్ అని పెట్టారు కదా, ఆయన ఒక యాప్ లాంచ్ చేశారు. ఏం చేశాడు ఆయన? రెడ్ బుక్ అని పెట్టుకున్నాడు. అప్పుడు ఏది అప్పుడు ఆ ఊరు వెళ్తా పాదయాత్ర పోయినప్పుడు అది రెడ్ బుక్ అని ఆయన పెట్టుకున్నాడు. అది మరి అసలు ఇన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వదిలిపెట్టి వీళ్ళు రాజ్యాంగాలు రాసుకుంటూ పోతే రేపు రాష్ట్రం పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టు కూడా భయపడుతుంది వాళ్ళని చూస్తే. ఇక్కడ కాదు, హైకోర్టు భయపడతాం కాదు, సుప్రీంకోర్టు కూడా భయపడుతుంది వాళ్ళని చూస్తే. ఈ నడుగురికి అంటే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడుగుతాను. ఫైనల్గా ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు? ఇలానే వీళ్ళు రాజ్యాంగాలు రాసుకుంటూ పోతే రేపు ఆంధ్ర రాష్ట్రం ఏంటి? ఆంధ్ర రాష్ట్రం బంగాళాఖాతంలో కలిసినట్టే. అట్లా జరిగితే బంగాళాఖాతంలో ఎప్పుడన్నా రోడ్లు కూడా బంగాళాఖాతంలో కలిసినట్టు ఈ రాజ్యాంగం చూసుకుంటూ పోతే వాళ్ళు. ఇది ఇక్కడతో ఆపేయడం బెటర్ అంటారా చంద్రబాబు గారు? ఎట్లా ఆపేస్తాడు? ఆపేయలేడుగా. చంద్రబాబు నాయుడు గారు ఆపేయడు. ఓపిక ఉన్న మట్టికి, వయసు ఉన్న మట్టికి ఆయన చేయాల్సిందే ఏదైనా. అది మీ పేరండి? నా పేరు అరుణ్. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారు 1 సంవత్సర కాలం అయితే పూర్తి అయిపోయింది కదా, ఎలా ఉందనుకుంటున్నారు? బాగానే ఉంది. మరి ఆయన పనితీరు ఏ విధంగా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. ఏ విధంగా అంటారు? దేంట్లో అయినా సరే అన్ని విధాలు చెప్పిన అన్ని నెరవేర్చు వస్తున్నారా ఇప్పటికైతే? అప్పుడు అయింది, 4 అయినాయి కదా. ఏమేమి అందుబాటులోకి వచ్చాయి? ఆయన వచ్చిన తర్వాత చెప్పిన వాటిలో ఏమేమి అందుబాటులోకి వచ్చాయి? మనకి గ్యాస్ వచ్చింది, మరి పిల్లలకి డబ్బులు వచ్చినాయి, మళ్ళీ రైతులకు భరోసా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు బస్సులు వేస్తున్నాడు. అంటే క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారంటారా? అంతే, అట్నే చేస్తున్నారు. అంటే ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటంటారు రేపు మహిళలకి? అలా వస్తారు, లేకపోతే లేదు. ఎవరు చేసుకున్న పని వాళ్ళు చేసుకోవాలిగా. అది అర్థం బస్సులకే పోతారని లేదుగా. టౌన్లోకి వచ్చి దిగుతారు, లోనగా పోవాలా, బస్సు బాదుగా వాళ్ళు పోయే కాడకి. అది అంటే ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా మీకు తెలిసినంత వరకు? కొంతవరకు ఉపయోగం, కొంతవరకు నష్టం. నష్టం ఏ విధంగా, ఉపయోగం ఏ విధంగా? జనం ఎక్కితేనో బస్సుకు ఆర్టీఓ లాసు, లేదనుకో మాకు లాస్. అంటే పెట్టిన తర్వాత ఎక్కకుండా ఎలా ఉంటారంటారు? ఎక్కుతారు, లాస్ అంటలా బస్సుకి. ఆర్టీసీకి చాలా లాస్ వచ్చింది. ఆర్టీసీకి చాలా లాస్ వస్తుంది. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇంకేముంది, అయిపోయింది. పులివెందులు కూడా అయిపోయిందిగా. మొన్న బై ఎలక్షన్స్ జరిగాయి కదా, అయిపోయి. అంటే బై ఎలక్షన్స్లో రిగ్గింగ్ జరిగింది, పోలీసులు వైసీపీ వాళ్ళని ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని చెప్తున్నారు. ఏంటండి మరి? మేము బాగాలేదుగా.
చదువుతున్నారు కదా, అదే లేదు. వీళ్ళంతా వైసీపీ ఇవన్నీ వాళ్ళే చేసేదే. వైసీపీ వాళ్ళు చేసి వీళ్ళ మీద కానీ అట్టడం. అంటే ఈయన చెప్పిన మాట ప్రకారం తల్లికి వందనం అని చెప్పి అందరికి ఇవ్వలేదు అంటున్నారు. ఇచ్చారు. మహిళలకి 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళకి వరకు 1500 ఇస్తానన్నారు కదా నెలకి. ఇంకా రాలేదు, ఎందుకు మళ్ళీ ఇస్తాడేమో, అవి కూడా చేస్తారు. అంటే మీకు తెలిసినంత వరకు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంవత్సరాల పాలనకి వ్యత్యాసం ఏంటంటే? ఏముంది, అప్పుడు అన్ని కేసులు లేక కైలోడి మీద వాళ్ళు ఇప్పుడు ఏ కేసులు ఎవడి మీద ఉన్నాయి, వాళ్ళ మీద పెద్దవాళ్ళ మీద పోతున్నాయి కేసులు. మన బట్టు పల్లెల్లో ఉన్నారంటే కేసులు పెట్టుకోవటమే. ఆటో సోదరుల పరిస్థితి ఏంటి? రేపటి నుంచి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఆటో సోదరులకి? కలిగిద్ది అబ్బాయి, ఇబ్బంది కలిగిద్ది. కాకపోతే మరీ ఆపుకునే అంత అయితే కలగదంటారా? చిన్న లోకల్ వాళ్ళకి బాగలేదు, బయట వాళ్ళకి. మీకు తెలిసి జగన్ గారు బెస్టా చంద్రబాబు గారు బెస్ట్? చంద్రబాబు బెస్ట్. చంద్రబాబు బెస్ట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కావాలని ఒకటి చెప్పండి. ఆయన చేసే పనులను బట్టి. ఇది చేసేది ఏముంది, అన్నీ లాసేగా. కొంచెం డెవలప్మెంట్ చేస్తారు. రాజధాని అన్నది రాజధాని లేదు కదా, 5 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. ఇప్పుడు వచ్చాడు పోలవరం కడుతున్నాడు, ఇది రాజధాని చేస్తున్నాడు. ఓకే.